మానసికమైన శ్రమ, బిడ్డలను కోల్పోవడం అంటే ఎంత బాధ. ఆస్తంతా కోల్పోవడము, ఆయన అన్నిటినీ కూడా కోల్పోవడం ఆయన యొక్క జీవితంలో. అలాంటి సమయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవాకు మహిమ కలుగును గాక అంటున్నాడు. ఇంకా చూడండి, ఇంకా ఒక వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, చూడండి, దేవా నీవు నన్ను చంపినా నేను నిన్నే నమ్ముకుంటానయ్యా. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడు? దేవా ఒక కానీ ఇక్కడ యోబు గారి ఆలోచన ఎలా ఉందంటే, ప్రభువా నీవు నన్ను చంపినా నేను భక్తులో ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నీతిగా బ్రతికేను, ఎంతగా ఉన్నా నాకు దెబ్బ పడింది. ఈ దెబ్బేంటయ్యా, చచ్చిపోయినా నేను నిన్నే నమ్ముకుంటానయ్యా. నాకు ఈ లోకంలో అవసరమైంది క్షేమమో సంతోషమో కాదయ్యా, నువ్వే నాకు కావాలి ప్రభు అని ఆయన అంటున్నాను. నీవు నన్ను చంపినా సరే నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. మాటకి నేను అనుకుంటాను, దేవాది దేవుడు కళ్ళ నీళ్లు తిరుగుంటాయి. హల్లెలూయా. ఎందుకనగా ఒక బిడ్డ మనం శ్రమ పడుతున్నామని తెలిసినా సరే నేను విడిచిపెట్టినమ్మా, నువ్వే నాకు కావాలమ్మా అంటే ఒక తల్లి ఉడకగలుగుతుందా? ఒక తండ్రి ఉడకగలుగుతాడు? కళ్ళ నీళ్లు జారుతాయి. అలాగే నేను దేవాది దేవుడికి అంటున్నాడు, అయ్యా శరీరం అనారోగ్యం పాలైపోయినా, నాకున్న ఆస్తి పోయినా, నాకున్న బిడ్డలు పోయినా, నా జీవితం అంతా నాశనం అయిపోయినా, అందరూ కూడా వచ్చి నన్ను అపహాస్యం చేసినప్పుడు నేను దుఃఖపడమయ్యా, నేను నిన్ను విడిచిపెట్టుకోను, నన్ను చంపేసిన ఎంతకంటే భయంకరమైన శ్రమలు నా జీవితంలో వచ్చినా నేను నిన్నే నమ్ముకుంటానయ్యా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు